ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు అంగీకరించే ప్రసక్తి లేదంటోంది. అసలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది? ఏపీలో స్థానిక సమరానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ ఎన్నికలను కూటమి పార్టీలు వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా ఏకగ్రీవం కాకూడదని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్థి బరిలో లేకుంటే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జికు సీటు లేదు అని తేల్చేశారు. స్థానిక ఎన్నికలు అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఎన్నికల జాబితా మేరకు పోలింగ్ జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్లతో పాటు సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జనసేన తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. 3 పార్టీల అధినాయకత్వం సీట్ల షేరింగ్పై నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య అక్కడక్కడ వివాదాలు ఉన్నాయి. పెందుర్తి, మచిలీపట్నం వంటి చోట్ల ఘర్షణలు జరిగాయి. పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ శ్రేణుల ఆత్మగౌరవం మేరకు పోటీ ఉంటుందని తెలిపారు. 3 పార్టీల నుంచి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీకి స్థానం ఖరారు చేసినా కూటమిలోని ఇతర పార్టీల నేతల సహకారం ఎంతవరకు ఉంటుంది అనేది కీలకంగా కనిపిస్తోంది. ఇక జనసేన ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో సీట్లకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల ఫార్ములా ఈసారి ఉండదని, తమ షేర్ పెరగాలని బీజేపీ, జనసేన తేల్చి చెబుతున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న స్థానాలపైన జనసేన గురిపెట్టింది. టీడీపీ నాయకత్వం వీరిని బుజ్జగించి ఏ మేరకు వాళ్లు కోరుకున్న స్థానాలను ఖరారు చేస్తుంది అనేది చూడాలి.